యూడిఎస్ యూడిఎస్ అంటే ఏంటో తెలుసుకోకుండా అపార్ట్మెంట్ కొనకండి. వెల్కమ్ టు ది రియల్ ఎస్టేట్ విత్ సుందర్. ఈ వీడియో ద్వారా యూడిఎస్ అంటే ఏంటి, అపార్ట్మెంట్ కొనేటప్పుడు యూడిఎస్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అండ్ దీన్ని ఎలా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి అని చెప్పేసి మాట్లాడుకుందాం. సో మీరు ఒక ఫ్లాట్ కొన్నారు, అది 1000 స్క్వేర్ ఫీట్స్ ఉందనుకోండి. సో మీకు థౌజండ్ స్క్వేర్ ఫీట్స్ ఉన్న ల్యాండ్ వస్తుంది అనుకుంటున్నారా? అదే ఇప్పుడు మాట్లాడుకుందాం. మీరు ఉన్న అపార్ట్మెంట్ థౌజండ్ స్క్వేర్ ఫీట్స్లో కన్స్ట్రక్ట్ చేస్తారనుకుందాం. అక్కడ 10 హోమ్స్ ఉన్నాయనుకుంటే సో మీకు వచ్చేది 100 స్క్వేర్ ఫీట్ ఆఫ్ ల్యాండ్. బట్ మీకు తెలియదు ఆ ఉన్న 1000 స్క్వేర్ ఫీట్లో మీ యొక్క పీస్ ఆఫ్ 100 స్క్వేర్ ఫీట్స్ ల్యాండ్ ఎక్కడ అని చెప్పేసి. అందుకే దీన్ని అన్డివైడెడ్ అంటారు, విచ్ మీన్స్ అందరూ జాయింట్ షేర్ హోల్డర్స్ అని. ఇది ఎందుకు అంత ఇంపార్టెంట్? మీ ఫ్లాట్ యొక్క సైజ్ 1000 స్క్వేర్ ఫీట్స్ అనుకుందాం. బట్ లాంగ్ రన్లో చూస్తే ఆ 1000 స్క్వేర్ ఫీట్ యొక్క వాల్యూ అనేది తగ్గుతుంది. బట్ మీకు వచ్చిన యూడిఎస్ షేర్ ఉంది కదండి, విచ్ ఇస్ 100 స్క్వేర్ ఫీట్ ఆఫ్ ల్యాండ్. సో దీని యొక్క వాల్యూ అనేది ఓవర్ పీరియడ్లో ఇంక్రీజ్ అవుతుంది. సో అందుకనే యూడిఎస్ అనేది అంత ఇంపార్టెంట్ మన ఇన్వెస్ట్మెంట్కి. నెక్స్ట్ వచ్చేసి మీరు లోన్కి అప్లై చేస్తున్నారు. బ్యాంక్స్ ఫస్ట్ చెక్ చేసేది వాట్ ఈస్ ద యూడిఎస్ షేర్ అండ్ వాట్ ఈస్ ద స్క్వేర్ ఫీట్ ఆఫ్ యూడిఎస్. సో దాన్ని బేస్ చేసుకొని లోన్ యొక్క అప్రూవల్ ఉంటుంది. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు సేల్ చేయాలనుకుంటున్నారు. సేల్ చేసేటప్పుడు అప్పుడు కూడా ఆ రీసేల్ బ్యాంక్స్ మీ యొక్క యూడిఎస్ షేర్ అండ్ దాని యొక్క సైజ్ అనేటివి చూస్తాయి. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క అపార్ట్మెంట్ వచ్చేసి ఓల్డ్ అయిపోయింది. సో దాన్ని ఇప్పుడు డిమాలిష్ చేసి న్యూగా కన్స్ట్రక్ట్ చేద్దాం అనుకుంటున్నారు. సో ఇప్పుడు కూడా మీ యొక్క యూడిఎస్ షేర్ బేస్ చేసుకొని టోటల్ ప్లానింగ్ కాస్ట్లో మీ షేర్ అనేది వస్తుంది. అండ్ లీగల్గా మాట్లాడుకుంటే మీ యొక్క బిల్డర్ అపార్ట్మెంట్ని వేరే వాళ్ళకి అమ్మేశారు. మీరు అప్పుడు కోర్టుకి వెళ్తారు. సో కోర్టు ఏమడుగుతుంది? ప్రూఫ్ అడుగుతుంది. అప్పుడు మీకు యూడిఎస్ షేర్ యొక్క డాక్యుమెంట్ లేకపోతే ఖచ్చితంగా ఆ ల్యాండ్ అనేది మీ బిల్డర్కే వెళ్తుందండి. దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? చాలా సింపుల్ అండి. మీ ఫ్లాట్ యొక్క కార్పెట్ ఏరియా బై టోటల్ ఫ్లాట్స్ యొక్క కార్పెట్ ఏరియా ఇంటూ ప్లాట్ యొక్క సైజ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకున్న విధంగా ప్లాట్ యొక్క సైజ్ 1000 స్క్వేర్ ఫీట్. సో దాంట్లో కన్స్ట్రక్ట్ చేయబడింది అపార్ట్మెంట్ అనేది. సింపుల్గా క్యాలిక్యులేట్ చేసుకుందాం. మీ ఫ్లాట్ సైజ్ వచ్చేసి 1000 స్క్వేర్ ఫీట్స్ బై దాంట్లో 10 హౌసెస్ ఉన్నాయి. 10 into 1000 10,000 ఇంటూ కన్స్ట్రక్ట్ చేసిన ఏరియా వచ్చేసి 1000 స్క్వేర్ ఫీట్స్, విచ్ మీన్స్ యూ విల్ బి హ్యావింగ్ 10% ఆఫ్ షేర్ ఇన్ ది టోటల్ ల్యాండ్. సో ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, ఓకే నాకు ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలో ఫార్ములా తెలుసు, నాకు ఎలా తెలుస్తుంది ఎంత స్క్వేర్ ఫీట్ ఉంది టోటల్ ఆ యొక్క ప్రాజెక్ట్ యొక్క టోటల్ స్క్వేర్ ఫీట్స్ ఎంత అని ఎలా తెలుస్తాయి అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. సేల్స్ పర్సన్ చెప్తారు కదా అండి, సో ఎంత స్క్వేర్ ఫీట్ ఆఫ్ యూడిఎస్ మీకు ఉందని చెప్పేసి. సో దాన్ని మీరు సేల్ డీడ్తో కంపేర్ చేసుకోవచ్చు. అండ్ బిల్డింగ్ అప్రూవల్స్లో టోటల్ ఎన్ని ఫ్లాట్స్ ఉన్నాయి, సో వాటి యొక్క స్క్వేర్ ఫీట్ సైజ్ ఎంత అని చెప్పేసి దాంట్లో ఉంటుంది. ఆల్సో యూ కెన్ రిఫర్ రెరా సర్టిఫికేట్, రెరా డాక్యుమెంట్. ఇక్కడ ఆఫ్టర్ క్యాలిక్యులేషన్ మీరు ఏదన్నా బిగ్ డీవియేషన్ ఆర్ స్మాల్ డీవియేషన్ ఏదన్నా మీరు డిఫరెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేసినప్పుడు చెక్ విత్ ద డెవలపర్. యూడిఎస్ అంటే జస్ట్ నంబర్ కాదండి, సో మీ యొక్క ఇన్వెస్ట్మెంట్కి బ్యాక్ బోన్ లాంటిది. సో అందుకని 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకోండి. హోప్ ఈ కాంటెంట్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. స్టే ట్యూన్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.